నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను మీ శ్రీశైలం సో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి సో మనం చూస్తున్నాం నిన్నటి నుంచి ఎక్కడికక్కడ ఇక మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే మరి అటు ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు మహబూబ్నగర్ కావచ్చు వికారాబాద్ కావచ్చు తాండూరు కావచ్చు ఇక ప్రాంతాలతో సంబంధం లేదు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ వర్షాలు అయితే కురుస్తున్నాయి సరిపోను వర్షం కురుస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఈ వర్షం ఇంకా ఎక్కువైతే పంటలకు నష్టం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది బట్ హైదరాబాద్ లాంటి మహానగరంలో కొంత గ్యాప్ ఇస్తూనే మళ్ళీ కంటిన్యూస్గా మనం చూసినాం నిన్న 11-12 గంటలకు పడ్డటువంటి వర్షం అక్కడ నుంచి మెల్లగా గ్యాప్ ఇచ్చింది సాయంత్రం 6-7 గంటలకు మొదలైనటువంటి వర్షం రాత్రంతా కూడా విరామం లేకుండా కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో మళ్ళీ చెప్తున్నాం తెలంగాణ ప్రజలారా బీ అలర్ట్ ప్రధానంగా నగరాల్లో ఉన్నటువంటి నగర వాసులారా అలర్ట్గా ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులారా ఏ క్షణమైనా మరి భారీ వర్షం కురసొచ్చు ఆ భారీ వర్షం వరద గనక మీ ఇళ్లలోకి వస్తే మరి ఇళ్లలో ఉన్నటువంటి ఉప్పులు పప్పులు మరి ఎలక్ట్రికల్ వస్తువులు మరి విలువైనటువంటి ఖరీదైనటువంటి ఫర్నిచర్లు అన్నీ కూడా తడిసి ముద్దయి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త లోతట్టు ప్రాంతాల ప్రజలు మీకు ఏదైనా సేఫ్టీ ప్లేస్ ఉంటే ఆ సేఫ్టీ ప్లేస్కి కొంత షిఫ్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి అండ్ పొలిటికల్ అంశాల విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ఖరారు చేయాలంటూ హైకోర్టు నెల రోజుల గడువిచ్చింది ఇలా 24 రేపు 25 రేపటితోటి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన 1 మంత్ గడువు కంప్లీట్ అయింది ఒక నెల రోజుల సమయం ఇస్తున్నాము బీసీల రిజర్వేషన్లు ఖరారు చేయండి ఆ ఖరారు చేసిన వెంటనే మరి రాష్ట్ర ఎన్నికల సంఘం చొరవ తీసుకొని 2 నెలల గ్యాప్లోనే మరి ఏ ప్రాంతంలో ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి దానికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్ ఏంటి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి ఓటర్లు లిస్టుల ఓటరు జాబితా ఏంటి సో ఆయన దాంతోపాటు ఎవరెవరికి ఏ గుర్తులు కేటాయించాలనేటువంటి పూర్తి స్థాయి కసరత్తు చేస్తుంది ఓవరాల్గా 3 నెలలు అంటే సెప్టెంబర్ 30 లోపు సర్పంచ్ ఎన్నికల్ని మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని అంటే లోకల్ బాడీ ఎన్నికల్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఎన్నికల సంఘానికి హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది సో రేపటితో హైకోర్టు పెట్టిన 1 మంత్ డెడ్ లైన్ కంప్లీట్ బట్ ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఖరారు కాలే రిజర్వేషన్ల మీద ఇంకా కసరత్తు నడుస్తూనే ఉన్నది ఓవైపు రాష్ట్ర ప్రభుత్వము ఇక అసెంబ్లీ సభలో ఈ 2 సభల్లో కూడా మరి ఆమోద ముద్ర వేసుకొని బిల్లును ఎక్కడికి పంపించింది పార్లమెంటు ముంగిట బీసీ 42% బిల్లును పంపించి అక్కడ ఆమోద ముద్ర కోసం వెయిట్ చేస్తున్నది మరి అట్లా అని చెప్పి ఆగలే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది 2018 పంచాయతీరాజ్ చట్టంలో కొన్ని సవరణలు చేస్తూ మరి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఆలోచన చేసి ఆర్డినెన్స్ని గవర్నర్ ముంగిట పెట్టింది అది అట్లనే ఉన్నది సరే అది పోని ఈ రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి మరి 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోయినా ఆర్డినెన్స్ పొందుతుందేమని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నది ఈ 2 కాకపోయినా పార్టీ పరంగా కామారెడ్డి డిక్లరేషన్ పరంగా మేము 42% మరి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు ఈ స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని మొండిపట్టుతోటి మంకుపట్టుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అన్నట్టుగానే మరి అదే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ముఖ్యమంత్రి మరి ఎంపీలు మంత్రులు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి సో ఒక్కసారి ఈ స్థానిక సంస్థల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ ఉన్నది రేపటి భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల మరి ఎన్నికల మీద రిజర్వేషన్ల ఖరారు మీద డిస్కస్ చేసే అవకాశం ఉంది రేపు సర్పంచ్ ఎన్నికలు మరి ఎట్లుండబోతున్నాయి ఏం చేయబోతున్నది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మరి ఏం కథ అనేది పూర్తి కథాకారణ మొత్తం రేపు కూడా డిసైడ్ అయిపోయే అవకాశం మనకు కనపడుతుంది రైట్ మరోవైపు ఈ ఆగస్టు 15 లోపు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు తులం బంగారం ఇవ్వాలి 2500 రూపాయల మహిళలకు ఇవ్వాలంటే ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందట దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అది సాధ్యమా అసాధ్యమా తులం బంగారం ఎంతున్నదా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నది తులం బంగారం మరి పెళ్ళైనటువంటి ప్రతి ఆడబిడ్డకు తులం బంగారంతో పాటు 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి ఈ 2 సాధ్యమా కావా 2500 మహిళలకు ఇస్తామని మాట ఇచ్చారు ఇది సాధ్యమా కాదా అప్పుల కుప్పలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల ముంగల ఈ హామీల్ని నెరవేరుస్తుందా లేదా డిస్కస్ చేద్దాం అండ్ దాంతోపాటు అనేకమైనటువంటి పొలిటికల్ అంశాలను ఫోన్ ట్యాపింగ్ చేయడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ వేదికగా మరి మీడియా మిత్రుల ముందు ఒక కామెంట్ చేశారు ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి అన్నీ కులంకుశగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుకుందాం రైట్ ఇక పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం ఆ పోల్లో కూడా పార్టిసిపేట్ చేయండి సో మా అదితో ఒక పోల్ పెట్టు
మీ ప్రాంతంలో వర్షం పడుతుందా పడట్లేదని ఒక పోల్ పెట్టు. సో తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది, బట్ కొన్ని ప్రాంతాల్లో కొంత గ్యాప్ ఇచ్చి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి మీ ప్రాంతంలో వర్షం పడుతుందా పడట్లేని పోల్ పెడుతూనే ఇక బీసీ రిజర్వేషన్ల మీద బీఆర్ఎస్ బీజేపీ స్టాండ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తున్నది? మద్దతు ఇస్తున్నట్టుందా మద్దతు ఇవ్వట్లేనట్టుందా అని ఒక పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేయి. మళ్ళొకసారి నేను రిపీట్ కూడా చేస్తాను. మధ్యలో బీసీ 42% రిజర్వేషన్ మీద బీజేపీ బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నాయా ఇవ్వట్లేదా, అంటే సహకరిస్తున్నాయా సహకరించట్లేదా అని ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయి. నేను మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఒకసారి కామెంట్ కూడా చేయండి. చాలా అంశాలు ఉన్నాయి, బీజేపీకి సంబంధించిన అంశాలు, రాజాసింగ్ సంబంధించిన అంశాలు, ఈటెల రాజేందర్కి సంబంధించిన అంశాలు, ఇవన్నీ ఉన్నాయి, డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి ఈ తులం బంగారం ఏంది, లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ ఏంది అనేది మనం చూసే ప్రయత్నం చేస్తే తొలి వేలకు ఈ పేపర్ కనుక మనం ఓపెన్ చేస్తే ఈ పేపర్లో ఏం కనబడుతుంది మనకు? ప్రధానంగా వాళ్ళంతా జైలుకే, పర్యావరణ పునరుద్ధరణ చేయాల్సిందే, అధికారులకు సుప్రీంకోర్టు వార్నింగ్, కంచెగచ్చిబౌలి భూములపై కీలక ఆదేశాలు, కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, పరిశీలనకు గడువు కోరిన అమికస్ క్యూరీ, ఆగస్టు 13కు విచారణ వాయిదానంట. కంచెగచ్చిబౌలి భూములపై కీలక ఆదేశాలు వచ్చినాయి. ఇక పర్యావరణ పునరుద్ధరణ చేయాల్సిందే అంటూ అధికారులకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇస్తూ వాళ్ళందరూ జైలుకే పోతారంటూ హెచ్చరించిందంట. రైట్గా ఒక్కో మహిళకు తులం బంగారం అంటూ మన తొలివేలుగు ఈ పేపర్లో ఒక వార్తా కథనం వచ్చింది. కళ్యాణ లక్ష్మికి లైన్ క్లియర్, స్థానిక ఎన్నికలకు ముందే కొత్త పథకం, ఆగస్టు 15 నుంచి ప్రారంభించే ఛాన్స్, కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అధికారులు, రేపు మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం, ఇప్పటికే ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు, ఎన్నికల్లో దెబ్బ కొడుతుందేమోనని సర్కార్ భయం, ఎన్నికలకు ముందు అమలు చేసే కార్యాచరణ. ఇది కూడా వాస్తవమే. అత్యధికంగా మరి లోకల్ బాడీ ఎన్నికలు కనుక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పోతే అత్యధికంగా నిరుపేద కుటుంబాలు ఎక్కడుంటాయంటే గ్రామాలలోనే ఉంటాయి. ఈ గ్రామాలతో పాటు పట్టణంలో కూడా ఉంటాయి ఆబ్వియస్లీ, బట్ గ్రామాల్లో నిరుపేద కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. రేపు లోకల్ బాడీ ఎన్నికలు కనుక పోతే మరి ప్రతిపక్షాలు ఒక బూచిగా చూపించేటువంటి అంశం ఏదైనా ఉందంటే అది కళ్యాణ లక్ష్మి అండ్ దాంతోపాటు తులం బంగారం. సో కళ్యాణ లక్ష్మి వస్తున్నదా, దానికి తోడు తులం బంగారం ఇస్తున్నారా అంటారు. ఇక అది కాకపోతే 2500 ఒక అంశం కూడా వస్తుంది. ప్రతి మహిళకి 2500 ఇస్తా అని సోనియా గాంధీ చెప్పే, రాహుల్ గాంధీ చెప్పే, రేవంత్ రెడ్డి చెప్పే, మరి ఎక్కడ పోయినాయి మీ 2500 తులం బంగారం? ప్రజలారా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అన్నటువంటి ఒక అంశం బలంగా ప్రతిపక్షాలు తీసుకుపోతే అనే ఆలోచనతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదట. సో దాన్ని ఓవర్కమ్ చేయాలి, దాని నుంచి ప్రజల్ని ఎట్లా మన వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి రేపటి క్యాబినెట్లో మరి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మీద, రిజర్వేషన్ల ఖరారు మీద డిస్కషన్ చేస్తూనే ఈ తులం బంగారం ఇవ్వాలా 2500 ఇవ్వాలా, ఏది ఇస్తే బెటర్ ఉంటుంది, ఏది ఇస్తే తక్కువ బడన్ పడుతుంది, మరి ఎక్కువ మైలేజ్ వస్తుందని ఆలోచన చేస్తుందట. డిస్కషన్ చేస్తాం ఎంతవరకు సాధ్యమవుతుంది, అది ఎంతవరకు సాధ్యం కదనేది. రైట్గా ఇంకేమున్నాయివే ఇక చూడండి. బీసీల రిజర్వేషన్లకు బీజేపీ బ్రేక్, ఆమోదించకుండా అడ్డుకుంటున్న కేంద్రం, ఇక వితంటవాదం చేస్తున్న రాష్ట్ర నేతలు, రాహుల్ గాంధీ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, ఆ రాష్ట్రాలకు ఒకలా ఈ తెలంగాణకు ఇంకోలానా, కాంగ్రెస్ బీజేపీకి వేరువేరు రాజ్యాంగాలు ఉంటాయా, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు అంటూ వార్త కనిపిస్తుంది. వాస్తవం ఇది. పార్టీలు పక్కన పెడితే ఢిల్లీ వేదికగా నిన్న ముఖ్యమంత్రిని మాట్లాడినటువంటి మాటలు చూస్తే వాస్తవమే అనిపిస్తుంది. తమిళనాడులోనేమో మరి ఎట్లయితే రిజర్వేషన్ 50% మించి అమలవుతున్నదో, ఇతర రాష్ట్రాల్లో మరి ముస్లిం రిజర్వేషన్లు కలిపి ఇంక్లూడింగ్ చేసి మరి ఎట్లయితే గుజరాత్లో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో మరి వాళ్ళు లెక్కలు తేల్చావని చూపించి అమలు చేస్తూ ఉన్నారో, మరి తెలంగాణకు ఒక లెక్క, గుజరాత్ ఇతర రాష్ట్రాలకు ఇంకో లెక్కనని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ వైఖరి మీద నిన్న ముఖ్యమంత్రి సీరియస్ అవుతున్నాడు. సో డిస్కస్ చేద్దాం. ఇంకేమున్నాయి? రాజాసింగ్పై కిషన్ రెడ్డి కుట్రనంట, తప్పుడు నివేదికలు ఇచ్చారా? రాజాసింగ్ రెస్పెక్ట్ లీడర్, ఆయన్ను పార్టీ బహిష్కరించలేదు, మనస్తాపంతో రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, ఎప్పుడైనా మళ్ళీ సభ్యత్వం తీసుకోవచ్చు, ఈ చెల బండి మధ్య విభేదాలు పరిష్కరించాలి, ఇక అధిష్టానం పెద్దలు కలుగజేసుకోవాల్సిందంటూ బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ రీఎంట్రీ అంట. మళ్ళీ బీజేపీలో చేరే యత్నాలు, వేగంగా మారుతున్న పరిణామాలు, పార్టీ నేతలపై ఎమ్మెల్యే పొగడ్తలు, ఇక మోదీ అమిత్ షా సారథ్యంలో పనిచేస్తానంటూ ప్రకటన. చూసినారా? రాజాసింగ్ ఎక్కడ పోలే అంట, ఎక్కడ పోడంట, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంట. అరవింద్ కుమార్ కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అరవింద్, ధర్మపురి అరవింద్, రాజాసింగ్ను పార్టీ సస్పెండ్ చేయలే, ఆయన మనస్తాపం చెంది ఆయన పార్టీకి రాజీనామా పెట్టి పోయాడు.
మళ్ళీ ఎప్పుడైనా సభ్యత్వం తీసుకోవచ్చు, ఎప్పుడైనా యాక్టివ్గా పనిచేయచ్చు. ఒక్క ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యేటువంటి వ్యక్తి రాజా సింగ్. ఆయనకు నాకు మంచి సంబంధం ఉందని చెప్తున్నాడు. సో మరి కిషన్ రెడ్డి ఏమైనా తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండా కేంద్ర ప్రభుత్వం దగ్గర, ప్రధానంగా బీజేపీ పార్టీ అధిష్టానం దగ్గర ఒక చర్చ కూడా జరుగుతున్నది. సో ఈ పోల్ కూడా పెట్టు ఆదిత్య. బీజేపీలోకి రాజా సింగ్ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందా బాగుండదా? ఈ పోల్ పెట్టు. బీజేపీలోకి రాజా సింగ్ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందా బాగుండదా? ఈ పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. చూద్దాం తెలంగాణ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, ప్రధానంగా రాజా సింగ్ అభిమానులు ఏమనుకుంటారు. బీజేపీలో రాజా సింగ్ రీఎంట్రీని కోరుకుంటున్న వారి సంఖ్య ఎంత, వాళ్ళ మనసులో ఏమున్నదో కింద కామెంట్లో పెట్టండి. బీజేపీలోకి రాజా సింగ్ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందా, అదే వస్తే బాగుంటుందా, రాకుంటే బాగుంటుందా? ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయి నీ స్టైల్లో ఏదైనా ఒకటి. రైట్, ఇంకేం కనబడుతున్నాయివా? నాకు మంత్రి పదవి వద్దు, మునుగోడు ప్రజలే నాకు ముఖ్యం, ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే పదవి ఇస్తారంట, కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. ఇక 2018లో కాంగ్రెస్ తరపున నేనొకటినే గెలిచా, ఉప ఎన్నికల్లో నన్ను ఓడించింది వాళ్ళే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఊకో, అబద్ధం ఎందుకు చెప్తావు? నాకు మంత్రి పదవి వద్దని అంటాడు. అవుతుంది అట్లా? మొత్తం ఆశ అంతా మంత్రి పదవి మీదనే ఉన్నది. మంత్రి పదవి ఇస్తానందుకే చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తుంది భువనగిరికి. ఇక మళ్ళీ కడుపులో పెట్టుకున్నది కక్కకుండా, ఇక నాకు ఎంపీ పదవి వద్దు, నాకు మంత్రి పదవి వద్దు, నాకు ఎమ్మెల్యేనే చాలు, మునుగోడు ప్రజలే నాకు ముఖ్యం. ఇవన్నీ ఎందుకు సారు? ఉన్నమాట ఊకే చెప్పు, కుండ బద్దలు కొట్టినట్టు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అంతేగాని నాకు మంత్రి పదవే వద్దు, నాకు నా ప్రజలే ముద్దు. నిజంగా నీకు మునుగోడు ప్రజల మీద ప్రేమ ఉంటే మంత్రి పదవి బరాబర్ అడుగు, కొట్లాడి తెచ్చుకో. ఎమ్మెల్యేగా ఉండే ఇంత సేవ చేస్తే నీకు మంత్రి ఇస్తే ఇంకెంత బాగా సేవ చేస్తుండొచ్చు మునుగోడుకి. అంతేనా కాదా? ఎమ్మెల్యేగా ఉండే నీ ప్రజల గురించి, నీ మునుగోడు గురించి ఇంత ఆలోచన చేస్తున్నావు రాజగోపాల్ రెడ్డి గారు. మరి మీకు మంత్రి పదవి కనుక ఇస్తే మీ మునుగోడుకి ఇంకెంత మేలు చేస్తుండవు అవుతావు, మునుగోడు ఇంకెంత అభివృద్ధి చేస్తుండొచ్చు, మునుగోడు ప్రజలు ఇంకెంత బాగా చూస్తుండొచ్చు. సో నువ్వు బరాబర్ అడగాల్సిందే, కొట్టాడాల్సిందే. అంతేగా నువ్వు కడుపులో పెట్టుకొని కక్కకుండా, మరి ఏమంటారు కదా, కక్కక మింగక అన్నట్టు, ఇక నాకు పదవి వద్దు ఏమొద్దు, నా ప్రజలే ముఖ్యమని యూటర్న్ తీసుకుంటే ఎట్లనే అన్న? నువ్వు కొట్లాడాల్సిందే, వాళ్ళు ఇవ్వాల్సిందే. ఆశ మనిషిని ఎంతటి దాకైనా తీసుకుపోతుంది. రైట్, ఇక రానాకు ఈడీ ఝలక్. ఆగస్టు 11న విచారణకు రావాల్సిందే, మరోసారి నోటీసులు ఇచ్చిన అధికారులు. విచారణకు డుమ్మా కొట్టిన రానా, షూటింగ్లో ఉన్నా రాలేనట్టు సమాచారము. ఇట్లుంటో చూడండి. ఈయన ఎవరు? ఈయన రానా దగ్గుపాటి. రాను దగ్గుపాటి. ఇక వీళ్ళు విచారణకు పోవాలంటే పోతలేరట. అదే బెట్టింగ్ యాప్, ఫేక్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలి, వీటిలో డబ్బులు తీసుకోవాలంటే లట్టును ఉరుకుతారు. ఇట్లుంటుంది ఉన్నోళ్ళ పరిస్థితికి, ఇట్లుంటుంది. అదే లేనోనికో నోటీస్ వచ్చిందంటే గిలగిల కొట్టుకుంటాడు చేపలేక. ఓయమ్మ నాకు నోటీసులు పంపించారంట నాయన, నన్ను తీసుకుపోయి ఏ జైలు వేస్తారో, పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది నాకు పోవాలని చెప్పి పెద్ద మనిషిని పట్టుకొని, అడ్వకేట్ని పట్టుకొని కాలేలా పడి, ఇక నోటీసులు వచ్చిన ఎంబడే ఆడ పొద్దుగాలే ఆఫీస్ తెరుస్తారు, పోయి ఆడ పోయి కావాలి ఉంటాడు. సారు నాకు నోటీస్ ఇచ్చారు సార్, నేను ఎవరు కలవాలని. ఎవరిది? పేదోడిది, చదువుకోని వాళ్ళది, ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితి. కానీ ఇట్లా సినిమా యాక్టర్లు, పొలిటీషియన్లు, బిజినెస్ మ్యాన్లు, కోట్ల రూపాయలు అవినీతి చేసిన వాళ్ళైనా, మరి ప్రమోషన్లతోటి, బెట్టింగ్ యాప్స్ తోటి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళైనా ఆరామ్సే రుబాబ్సే ఛాతి ముంగలికి పెట్టి ఎలా రానిపో, రేపు వస్తా, బిజీగా ఉన్నా అని చెప్తారు. సో అర్థం చేసుకోవాలి. ఇవాళ చట్టాలకు రాజ్యాంగాలకు ఎవరు ఎక్కువ విలువనిస్తున్నారో, నిజంగా చదువుకొని బడుగు బలహీన వర్గాలే ఇవాళ చట్టాలన్నా, వ్యవస్థలన్నా, ప్రభుత్వాలన్నా చాలా రెస్పెక్టివ్ ఉంటారు. చాలా ఇన్ టైంలో అటెండ్ అవుతారు, రెస్పాండ్ అవుతారు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారు. కానీ ఇలా చదువుకున్న వాళ్ళు, మేధావులు, సమాజంలో మంచి పలుకుబడి ఉన్నోళ్ళు చట్టాలన్నా, ప్రభుత్వాలన్నా, అధికారులన్నా నో రెస్పెక్ట్. రైట్, ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే ఏమున్నా ఈనాడులా 42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం, అందుకోసము భాజపా మెడలు వంచుతాం. ఇక బీసీ ముస్లింలకు కలిపి రిజర్వేషన్లు కల్పించడంపై ఆ పార్టీది తొండి వాదన. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోను ముస్లింలకు రిజర్వేషన్లు. చూసినారా ఇక చూసిరా ఏమన్నది? గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోను ముస్లింలకు రిజర్వేషన్లు. మరి తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు తప్పేంది? తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే తప్పేంది?
ఈడనేమో ముస్లింలకు రిజర్వేషన్లు బీసీలలో కలపొద్దంట. వాళ్ళ లెక్క వాళ్ళదే వీళ్ళ లెక్క వీళ్ళది, రెండు ఎట్లా కలుపుతారు? రెండు కలిపి బీసీల రిజర్వేషన్ అని ఎట్లా అంటారని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తారు కదా. మరి గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు కదా, ఆ విషయం మీద అమిత్ షా కూడా చెప్పాలి. అమిత్ షా కూడా చెప్పాలంట. అది తప్పైతే పార్టీ నుంచి ఆయనను బహిష్కరించండి, ఉపరాష్ట్రపతిగా దత్తాత్రేయకు అవకాశం ఇవ్వనట్టు రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా కనబడుతున్నాయి. ఇక మాటల యుద్ధానికి ముహూర్తం ఖరారు. ఆపరేషన్ సింధూర్పై చర్చకు సరేనన్న సర్కారు. వీళ్ళు మొండిపట్టు పట్టారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ మీద చర్చ చేయాలని. సో దానికి ఓకే చెప్పిందట. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రం, బడుగుల సంక్షేమ ధ్యేయమని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు. కులగణన, బీసీ రిజర్వేషన్లపై నేడు ఢిల్లీలో సీఎం ప్రజెంటేషన్ అంటూ వార్త. ఇక స్థానికత సమస్యకు పరిష్కారంతో రండి, లేదంటే పిటిషన్ను డిస్మిస్ చేస్తాం. ఇక నీట్ యూజీ విద్యార్థుల కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సిజేఐ జస్టిస్ గవాయ్ హెచ్చరిక అంటూ వార్త. ఇక ఉచిత ప్రయాణంతో మహిళకు ఆదా అయిన మొత్తానికి సంబంధించిన చెక్కును ప్రదర్శిస్తున్న పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకరెడ్డి, బట్టి విక్రమార్క. ఇక చిత్రంలో బి లైలయ్య, వికాస్ రాజు, సజ్జనార్ తదితరులంటూ వార్త కనిపిస్తున్నాయి. మహాలక్ష్మితో ఆర్టీసీ బలోపేతం, రాష్ట్రంలో 20,000 కోట్లతో రోడ్ల మరమ్మతులకు ప్రణాళిక. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఇక ఎంజీబీఎస్లో ఘనంగా మహిళ 200 కోట్ల ప్రయాణ వేడుక అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. కరువు తీర వాన, రాష్ట్రంలో పలు చోట్ల కుండపోత వర్షాలు. కరీంనగర్ ఇక మంకమ్మ తోటలోని 2వ పోలీస్ స్టేషన్ ఎదురుగా జలమయమైన సిరిసిల్ల రోడ్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆర్డినెన్స్ను ఆమోదిస్తారా, గవర్నర్ నిర్ణయం కోసం నిరీక్షణ. స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారుపై రేపటితో ముగియనున్న హైకోర్టు గడువు. గవర్నర్ ఏమి తేల్చకపోతే క్యాబినెట్లో చర్చించి బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం అంటూ వార్త హైలైట్ కనిపిస్తే ఇక 42% సాధిస్తామంటూ కేంద్రం మెడలు వంచైనా తెస్తామంటూ రైతు చట్టాల్ని అలాగే రద్దు చేయించామంటూ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కామెంట్స్ హైలైట్ కనిపిస్తే అది అటవీ భూమి కాదు, కేంద్ర సాధికారిక కమిటీ తప్పుడు అంచనాలతో ఆ నిర్ధారణకు వచ్చింది. ఏ చట్టం ప్రకారమైన కంచగచ్చుబోలి ప్రాంతాన్ని అటవీ భూమిగా వర్గీకరించలేం. గతంలో సుప్రీం తీర్పు ఇదే చెప్పింది. సుప్రీం కోర్టుకు తాజాగా సమర్పించిన సమగ్ర అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. అఫిడవిట్పై స్పందించేందుకు సమయం కోరిన ఇక అమికస్ క్యూరీ తదుపరి విచారణ 13 తేదీకి వాయిదానంట. సొంత వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్, దానికన్నా ఆత్మహత్య చేసుకోవడమే మేలంటున్న సీఎం. ఇంత చేసి సాధించేది ఏంటంటూ ఉద్యోగమే ఊడింది కదా. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక రేపు క్యాబినెట్ భేటీ, బీసీల 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక కరీంనగర్ పట్టణంలో వర్షపు నీటితో చెరువులా మారిన కలెక్టరేట్ రోడ్డు, దంచి కొడుతున్న వానలు. ఆర్టీసీకి మహాలక్ష్మి అంటూ వార్త కనిపిస్తుంది. ఇంకేముంది, మూడో రోజు అదే తీరు. పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల నిరసన. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై ఆందోళన అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్, వెలుగులో చూస్తే ఆల్మోస్ట్ వెలుగులో కూడా అదే ఉన్నాయి. జోరుగా వానలు అనేటువంటి వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక బీజేపీ మెడల్ వంచైన బీసీ రిజర్వేషన్లు కామన్ వార్త. అవి అటవీ భూములు కావు, ప్రభుత్వ భూములు అంటూ హెచ్సియుకి సంబంధించిన వార్త కామన్ కనిపిస్తుంది. రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ కామన్ వార్త కనిపిస్తుంది. రైట్గా లూడో బెట్టింగ్తో అప్పుల పాల యువకుడు ఆత్మహత్యలంట. మృత్యుడు నారాయణపేట జిల్లా వాసి వెంకటేష్ అంట. లూడో బెట్టింగ్ యాప్లతోటి పాపం అప్పుల పాలై చచ్చిపోయినట్ట పిల్లగాడు. ఇక కేసీ కెనాల్ ద్వారా ఏపీ భారీ లూటి అంటూ ఒప్పందాలు. బచావత్ అవార్డులకు మించి నీటి తరలింపు. ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలంటూ వార్త హైలైట్ కనిపిస్తే 14 బ్యాంకుల నుంచి 1700 కోట్ల లోన్ ఫ్రాడ్. ఎస్ఈడబ్ల్యూ ప్రసాద్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఈడీ సోదాలు. బేగంపేట సహా 6 చోట్ల తనిఖీలు. 120 కోట్ల విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్లు సీజ్ అంట. సో దిశలో చూద్దాం. దిశలో కూడా ఆల్మోస్ట్ పార్లమెంట్కి సంబంధించిన వార్తలు హైలైట్ కనిపిస్తే ఇక 2 రోజుల్లో నోటిఫికేషన్ మొదలైన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ. వచ్చే నెలాఖరులోగా బాధ్యతల స్వీకరణ. కొనసాగుతున్న ఎలక్టోరల్ కాలేజ్ ఆర్ఓల ఎంపిక అంటూ వార్త. ఈటెల బండి విషయంలో నోడల్ కమిషన్ వేయాలి. రాజాసింగ్ ఎక్కడున్నా గౌరవిస్తాం. ఆయన మిస్డ్ కాల్ ఇస్తే బీజేపీ సభ్యత్వం వస్తుంది. స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా క్యాడర్ పనిచేయాలంటూ ఎంపీ అరవింద్ ఏమంటారు? రాజాసింగ్ మిస్డ్ కాల్ ఇస్తే బీజేపీ సభ్యత్వం వస్తుందట. ఎవరంటారు? ధర్మపురి అరవింద్ అంటారు. మనం పోల్ కూడా పెట్టినట్టున్నాం కదా, ఆ పోల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పోల్ కూడా పెట్టే ప్రయత్నం చూద్దాము. ఎడబెట్టిరా పోలు. ఇక చూడండి,
బీజేపీలోకి రాజాసింగ్ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందా లేదా అని మామూలు పెట్టిరు. ఏం పెట్టిరు? బీజేపీలోకి రాజాసింగ్ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందా కొంత కామెంట్ కూడా పెట్టురే. ఈ లైవ్ చూసేటోళ్ళు కొంత కామెంట్ కూడా పెట్టురు. ఎవరైతే బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉంటారో, తెలంగాణ ప్రజలు ఉంటారో కొంత కామెంట్స్ పెట్టరు. బీజేపీ రీఎంట్రీ కనుక రాజాసింగ్ ఇస్తే ఎట్లుంటుందో కామెంట్లు పెట్టే ప్రయత్నం చేయండి, ఓటింగ్ చేసే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ లైవ్ లాస్ట్లో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. కామెంట్లు ప్రతి ఒక్కరివి చదువుతా, ప్రతి ఒక్కరి కామెంట్లు చదివి దానికి రిప్లై కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మీ ఒపీనియన్ని తెలియజేయండి. మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, మీకు మెసేజ్ చేసే స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి రాజాసింగ్ మీద మీ ఒపీనియన్ తెలియజేయండి. బట్ ఇప్పుడు మనం పోల్ కనుక చూస్తే 75% మంది, ఎంతమంది? 100కి 75% మంది, అంటే 100కు 75% మంది ఏం చెప్తుర్రు? కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. బీజేపీలో రాజాసింగ్ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందా లేదంటే బరాబర్ బాగుంటుంది అంటున్నారు. ఏమంటారు? బరాబర్ బాగుంటుంది అంటున్నారు. పాపం ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇద్దరి మధ్య నడుస్తున్న యుద్ధం మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఆ యుద్ధం అట్లా పక్కన పెడితే ఇప్పుడు రాజాసింగ్ రీఎంట్రీ ఇస్తే ఎట్లుంటుంది, బాగుంటుందని మనం పెట్టిన పోల్ కనుక రాజాసింగ్ను వ్యతిరేకించే నాయకులు చూస్తే పాపం ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు తెలంగాణ ప్రజలు, రాజాసింగ్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు. మీరు మళ్ళీ తిరిగి బీజేపీకి రావాలి రాజాసింగ్ భాయ్ అని చెప్పేసి 100కు 75% మంది ఓట్ చేస్తున్నారు. రాజాసింగ్ బీజేపీలోకి రీఎంట్రీ ఇవ్వాలంటూ 100కు 75% మంది మరి ఓట్ చేస్తున్నారు. అంటే మరి రాజాసింగ్ను వ్యతిరేకించిన వాళ్ళు ఉంటే నిజంగానే ఆగమవుతారేమో. బీజేపీలో రాజాసింగ్ను వ్యతిరేకించేటోళ్ళు, బీజేపీలో రాజాసింగ్ను అసహించుకునేటోళ్ళు, బీజేపీలో రాజాసింగ్ను తొక్కి పెట్టేటోళ్ళు ఈ పోల్ కనుక చూస్తే పాపం ఆగమవుతారేమో. సో మళ్ళీ చివరిలో కూడా ఆ పోల్ని చూసే ప్రయత్నం చేద్దాం. మామూలు బాగానే పోల్ పెట్టింది, ఇలా గట్టినే పెట్టినట్టున్నారు, ఏదో ఉన్నది కథ. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ మీద బీజేపీ బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా ఇవ్వట్లేదా అని పెడితే ఇస్తుందని 54% మంది, ఇవ్వట్లేదని 46% మంది పెట్టారు. ఏం పెట్టారు? పోల్లో ఓటేసారు. ఇటు ఈ ఓట్లలో కామెంట్ కూడా పెట్టిరో, కామెంట్ చూద్దాం ఏం పెట్టిరో. బీసీ ముస్లిం అని చెప్పేసి ఒక ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టిండు. మరి దానికి అర్థం ఏందో నాకు కూడా అర్థం కాలే. సో బీసీ ముస్లిం అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిండు. ఇంకొక పోల్ చూసి మనం మళ్ళీ వార్తలు కంటిన్యూ చేద్దాం. మీ ప్రాంతంలో వర్షం పడుతుందా లేదా? 172 మంది ఓట్ చేస్తే పడుతుందని 69% మంది చెప్తున్నారు. ఏమంటారు? వర్షం పడుతుందా లేదంటే పడుతుందని 69% మంది మరి వాన గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా కింద కామెంట్ పెట్టుర్రి. మీరు ఎక్కడి నుంచి వీడియో లైవ్ చూస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఈ టైంలో ఎగ్జాక్ట్లీగా టైం 7:40 అవుతుంది తొలి వెలుగు స్క్రీన్ మీద. ఈ తొలి వెలుగు స్క్రీన్ మీద 7:40 టైంకి మీ ప్రాంతంలో వర్షం పడుతుందా లేదా? మా ప్రాంతం హైదరాబాద్లో అయితే వర్షం పడట్లేదు. సో మీరు నిజామాబాద్, కరీంనగర్, లేకపోతే మహబూబ్ నగర్, ఇతర ప్రాంతాల్లో తొలి వెలుగు లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో వర్షం పడుతుందా పడట్లేదా? సో ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మబ్బులన్నీ కమ్మేసుకున్నాయి, ఎక్కడికక్కడ వరద ఉధృతి కూడా కనబడుతుంది మనకు కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి దానికోసము రైట్ దిశ చూసినాం కదా, ఫోన్ ట్యాపింగ్ చూడలేదు. రైట్, దిశలో ఆ వార్త చదివినాం. ఈ వార్త ఏముంది? రేపటితో నెల పూర్తి 30 రోజుల రిజర్వేషన్లు తేల్చాలన్న హైకోర్టు. నేటికి రాని స్పష్టత. 25తో ముగియనున్న గడువు. పంచాయతీరాజ్ అధికారుల తర్జన భర్జన. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇప్పటికే ఢిల్లీలో సీఎం, మంత్రులు. మనం చెప్పినాం కదా, ఏం చెప్పినామా? ఒకే ఒక్క రోజు మరి హైకోర్టు ఇచ్చిన గడువుతో మరి రిజర్వేషన్ల ఖరారు అనేది ముగిసిపోతుంది. రేపటితోటి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోతుంది. రేపు క్యాబినెట్ భేటీలో పక్కా చెప్పాల్సిందే రిజర్వేషన్ల మీద మీ స్టాండ్ ఏంది, ఆర్డినెన్స్ తెచ్చిన ఆర్డినెన్స్ మీద మరి ప్రస్తుతం ఉన్నటువంటి దాని పరిస్థితి ఏంది, లేదంటే దేని పరంగానే పార్టీ పరంగా ఏమైనా ఇస్తారా, ఎట్లా ఇస్తారు, ఏం చేయబోతున్నారు అనేది రేపు ఒక ప్రశ్నార్థకంగా మారింది. పలుగుగడ్డ సర్పంచ్ ఏకగ్రీవం. ఉప సర్పంచ్ ఎన్నిక సైతం నోటిఫికేషన్ రాకముందే పూర్తి. సిద్దిపేట జిల్లాలో చర్చనీయాంశం. అబ్బా శభాష్ నాయన. ఈ పలుగుగడ్డ ఊరికి సెల్యూట్ చేయాలనే, సప్పట్లు కొట్టి సెల్యూట్ చేయాలి. ఎందుకు తెలుసా? 18 నెలల నుంచి ఊర్లలో సర్పంచ్ లేక ఊర్లో నాగమవుతున్నాయి. దగ్గర 15-16 నెలలు అయిపోయాయి. బట్ ఈ సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి ఒక పలుగుగడ్డ అనేటువంటి ఊరు సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నదట. ఇక అయిపోయా, లొల్లేబా. ఈ లొల్లేపోయింది. ఇట్లా ఏకగ్రీవంగా
ఊరోళ్ళందరూ కలిసికట్టు కనుక సర్పంచ్ని ఎన్నుకుంటే లొల్లేబా. ఈ తాగుడు ఉండదు, ఈ తిండి ఉండదు, ఈ దావతులు ఉండవు, ఈ ప్రచారాలు ఉండవు, ఇక ఒకరి మీద ఒకటి కక్ష సాధింపులు ఉండవు. లక్షల రూపాయలు తానికే తిన్నికనే ఖర్చు పెడతారా. వా నోటు ఎట్లా పడుతుంది, వీ నోటు ఎట్లా పడుతుంది, ఎవరికి దావత్ ఇవ్వాలి, ఎవరికి మందు పోయాలి, ఇవన్నీ బాధలు తప్పుతాయి. ఆ పైసలన్నీ పెడితే ఊరు అభివృద్ధి అవుతుంది. చాలామంది కూడా ఈ ఎన్నికలలో లక్షల రూపాయలు ప్రత్యర్థుల్ని ఓడించనీకే గెలవనీకే మరి లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. దయచేసి ఈ సిద్దిపేట ఊరిని ఏకగ్రీవంగా మరి సర్పంచ్ ఎన్నుకున్నారట. రేపు మాపు ఉప సర్పంచ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే ఆలోచన చేస్తున్నారట. వీళ్ళ లెక్క ఆదర్శంగా ఉన్నోడి. వీళ్ళ లెక్క ఉంటే లక్షల రూపాయలు మిగులుతాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మిగులుతాయి. మీ ఊళ్ళో ఓ ఎన్నిక పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ వ్యవస్థ, అక్కడ అధికారులు, రోజంతా కూడా మరి పోలీసు డ్యూటీ, బందోబస్తు, ఇవంతా పెద్ద ప్రాసెస్. సో ఎక్కడికక్కడ ఏకగ్రీవం చేసుకుంటే ఊర్లు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటాయి. ఆ వృధా ఖర్చు ఉండదు, టైం వేస్ట్ ఉండదు. సో ఇక ఫ్యామిలీ ఫోన్ షాపింగ్ కన్నా ఆత్మహత్య బెటర్. కుటుంబ సభ్యుల సంభాషణలు వినడం కంటే సూసైడ్ ఉత్తమం అంటూ ముఖ్యమంత్రి కామెంట్స్ హైలైట్ కనిపిస్తున్నాయి. ఇక కుండపోత, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, రాష్ట్రంలో ఈదురుగాలతో కూడిన వర్షాలు. ఇక కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తా వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీరు. నేను చెప్పినా కదనే, ఎక్కడ తగ్గట్లే వర్షం, అసలు తగ్గేదలే అంటున్నది. ఆయన సినిమా పేరు ఏం పేరుండే, పుష్ప 2, తగ్గేదలని అవ్వ అన్నట్టు ఎక్కడ తగ్గుతలే వర్షం. నిజామాబాద్లో వర్షమే ఉన్నది, ఆదిలాబాద్లో వర్షమే ఉన్నది, కరీంనగర్లో వర్షమే ఉన్నది, ఇటు పరిగిల వర్షమే ఉన్నది, అటు మేడ్చల్లో వర్షమే ఉన్నది. ఎక్కడ పోతే అక్కడ నీ అవ్వ ఆడనేనే ఉంటా, ఈడనేనే ఉంటా, తగ్గేదలే అంటుంది మొత్తం. ఇక సినిమా డైలాగ్ లెక్కనే ఉన్నది వర్షం. జూబ్లీహిల్స్కు ఇన్ఛార్జీలు సెగ్మెంట్పై ఇప్పటి నుంచి కాంగ్రెస్ ఫోకస్. నియామక జాబితాను సిద్ధం చేసిన హైదరాబాద్ ఇన్ఛార్జి మినిస్టర్ ఢిల్లీ నుంచి సీఎం వచ్చాక ఫైనల్ చేసే అవకాశం అంటూ ఇక ఫీల్డ్లో పర్యటించేలా క్యాడర్ను యాక్టివ్ చేసేలా ప్లాన్ అంట. ఇంకేం కనబడుతున్నాయి? సిట్టు వేధిస్తుంది, విచారణ పేరుతో ఇబ్బందులు. సుప్రీంకోర్టులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పిటిషన్, ఇంటీరియం ప్రొడక్షన్ రద్దు చేయండి, దానివల్ల ఆయన విచారణకు సహకరించట్లే అంటూ సిట్టు. ఇంకేమున్నాయి? ఆర్టీఓ కార్యాలయం ఆస్తులు చెప్తున్న ఒక వార్త, పాఠశాలలో రాజకీయ ప్రచారాలు బంద్ అంటూ మరో వార్త, కుత్బులాపూర్ ఎమ్మెల్యే మాజీ పిఏ అరెస్ట్ అంట. డబుల్ ఇండ్లు ఇప్పిస్తానని లక్షల్లో వసూలు, పోలీసులను ఆశ్రయించిన బాధితులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలి. చూడరా, చాలామంది ఇందిరా మిల్లు ఇప్పిస్తా, రాజు వికాస్ ఇప్పిస్తా, పెన్షన్లు ఇప్పిస్తా, ఇంకోటి అని చెప్పేసి ఎమ్మెల్యే పిఏ అని చెప్పేసి ఎమ్మెల్యే మరి డ్రైవర్ అని చెప్పేసి చాలామంది మోసాలు చేస్తుంటారు. అట్లా కుత్బుల్లాపూరు ఎమ్మెల్యే మాజీ పిఏ అక్రమాలకు పాల్పడారని చెప్పి చాలామంది బాధితులు చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తా అని పైసలు దొబ్బితే మరి బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన అరెస్ట్ చేశారట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి లక్షల్లో వాళ్ళకి డబ్బులు చేతబెట్టి మా పని చేసి పెట్టి ఈ పని చేసి పెట్టి అంటే లాస్ట్కు చిప్పకూడు వాళ్ళు తినాల్సి వస్తుంది, మరి అప్పు చేసి పప్పు కూడా మీరు తినాల్సి వస్తుంది. ఇంకేమున్నాయి? స్వేచ్ఛలు ఏమన్నాయా? స్వేచ్ఛలు చూస్తే కేంద్రం మౌనం, బీసీ రిజర్వేషన్లపై 42% విషయంలో స్పందన లేదంటూ రేవంత్ వ్యాఖ్యలు. బ్యాలెట్ భద్రమేనా? 6 నెలల కిందట 75 కోట్లతో పేపర్ల ప్రింటింగ్, రాష్ట్ర వ్యాప్తంగా 50,000 బ్యాలెట్ రిమ్స్ రెడీ, సరిగ్గా లేకపోతే మళ్ళీ ముద్రించాల్సిందే, సేఫ్ కస్టర్లో ఉన్నాయా అని పరిశీలనంట. రేపే క్యాబినెట్ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై చర్చ అంటూ వార్త. గులాబీకి అగ్ని పరీక్ష, లోకల్ ఎన్నికలకు బీఆర్ఎస్కు ఫ్రీ ఫైనల్ అన్న కేటీఆర్. జడ్పీ స్థానాలు 16 నుంచి 18 గెలవాలన్న హరీష్ రావు. జాగృతితోనే ముందుకు సాగుతున్న ఎమ్మెల్సీ కవిత. ఇక నిప్పురు కప్పిన నిప్పుల గ్రూపులు మెజార్టీ ఎలా అంటూ మరొక వార్త. ఇంకా పార్టీ అన్నాక గొడవలు కామన్, ఈటెల బండి అంశంపై నోడల్ ఎంక్వైరీ కమిషన్ అవసరం అంటూ మరి రాజాబాయ్ సస్పెండ్ కాలేదు, రిజైన్ చేశారు, మిస్డ్ కాల్ ఇచ్చి మళ్ళీ సభ్యత్వం తీసుకోవచ్చు అంటూ బీజేపీ ఎంపీలకు 2 సెగ్మెంట్ల బాధ్యతలు ఇవ్వాలంటూ మరి ధర్మపురి అరవింద్ కామెంట్స్ హైలైట్ కనిపిస్తున్నాయి. ఇక హై అలర్ట్, ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దు, భాగ్యనగరానికి 3 రోజుల భారీ వర్ష సూచన, అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండిఎస్ సూచన. ఐటీ కారిడార్పై ట్రాఫిక్ పోలీసుల ఫోకస్. ఇక ఇవి హైలైట్ కనిపిస్తే నమస్తే తెలంగాణ చూద్దాం. చివరగా సమయం బాగానే తీసుకున్నాం, నమస్తే తెలంగాణ చూసి కంప్లీట్ చేద్దాం. ట్యాపింగ్ తప్పు కాదంటూ రేవంత్. ఇక ప్రైవేటు ట్యాపింగ్ దొంగ చెవులు దందా అంటూ రేవంత్ రెడ్డి సర్కార్
నిర్వాహకం మీద అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక నిరుపేదలకు దక్కని ఇందిరమ్మ ఇల్లు అంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇక దంచుకొట్టిన వాన కామన్ మోదీ ధనాధన్ కడ్ అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి